ఎరా ఈజ్ 75% మోర్ ఎఫిషియంట్ దాన్ ఈషా. ఎరా, ఈషా ఇద్దరున్నారు. ఓకే. ఎరా, ఈషా. ఎరా కాదు భయ్యా జాగ్రత్తగా వినాలా. ఓకేనా? ఎరా ఈషా కన్నా 75% మోర్ ఎఫిషియంట్. అంటే ఈషా గనక ఎఫిషియన్సీ 100% అయితే ఎరాది 75% ఎక్కువ. అంటే 175%. ఓకే. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఎరా టు డూ ఏ గివెన్ వర్క్. ఎరా ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తుందని అడుగుతున్నాడు. కండిషన్ ఏంటి? ఇఫ్ ఈషా కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 25 డేస్. ఈషా 25 రోజుల్లో చేస్తుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 100% ఎఫిషియన్సీ ఉన్నవాడు 25 రోజుల్లో చేస్తాడు వర్క్. అవునా? మీరు చేసే ప్రొసీజర్ కాదు ఇది. డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు 175% ఎఫిషియన్సీ ఉన్నవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడుగుతున్నాడు. కరెక్టేనా? కాదా? ఓకే. మన మైండ్‌లోకి రావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, సార్ ఇది ఎఫిషియన్సీ. ఇది డేస్. అవునా? కాదా? ఎఫిషియన్సీకి, డేస్‌కి డైరెక్ట్ ప్రపోర్షనా? ఇన్వర్స్ ప్రపోర్షనా? ఇన్వర్స్ ప్రపోర్షన్. ఎందుకంటే ఎఫిషియన్సీ పెరిగితే డేస్ తగ్గిపోతాయి కాబట్టి కదా! ఓకే. ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి నువ్వేం చేయొచ్చు అంటే క్రాస్ రిలేషన్‌ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకేనా? క్రాస్ రిలేషన్ అంటే 175, 25 అంటే ఏం చేయాలి? బై 7 చేయాలి. అంటే 100/7 అనేది ఆన్సర్ అవుతుంది. 100/7 అంటే ఎంత? 100/7 అంటే మీరు పర్సెంటేజ్‌లో నేర్చుకుంటారు. 14/7 డేస్ కదా! అంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? 14/2/7 రోజులు పడుతుంది. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గర్ల్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకే. రైట్ ఇక్కడ రేషియో కనుక్కొని కూడా చేయొచ్చు. అయితే అవన్నీ చేయడానికి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకో ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే ఈ రెండిటికి రేషియో ఎంత? 7:, ఓకే. 25 7s 25 4 7:4. ఇదేంటి? ఎఫిషియన్సీ రేషియో. అంటే డేస్ రేషియో ఏమవుతుంది? రివర్స్ అంటే 4:7. 4:7. అందులో ఈషాకి అంటే 7 పార్ట్స్ టైం పట్టింది ఎంత అంటే ఎంత చెప్పాడమ్మా? 25 డేస్. 4 పార్ట్స్ టైం ఎంత అని అడుగుతున్నాడు. సరదాగా క్రాస్ మల్టిప్లై చేసి 4 × 25 100/7. 100/7 అంటే 14/2/3. ఇదొక పద్ధతి. ఇలాంటివి మనం ఇంకో 2 ప్రొసీజర్స్ కూడా చెప్పుకోవచ్చు. 2, 3. దిస్ ఇస్ ఎనఫ్. ఓకేనా?